పెద్ద మనిషి కాలేదు, పెళ్లి కూడా అవలేదు. కానీ 12 ఏళ్లకే గర్భవతి అయిన అమ్మవారి గురించి మీకు తెలుసా? ఒక మునీశ్వరుడి శాపం వల్ల పార్వతీదేవి కలియుగంలో దాదాపు 700 సంవత్సరాల క్రితం ఒక రైతు కుటుంబంలో సాధారణమైన మనిషిలా జన్మించింది. అమ్మవారు ప్రతిరోజు గోపంచకం సేవించేవారు. అనుకోకుండా గోపంచకం సేవించడం వలన ఆమె గర్భవతి అయింది. ఇలా అవ్వటానికి కారణం ఆ మునీశ్వరుడు శాపం వలనే. కానీ ఆ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ ఆ ఊరిలో వాళ్ళకి కానీ తెలియక అమ్మవారిని ఘోరంగా అవమానిస్తారు. ఇంత చిన్న వయసులో పెళ్లి కాకుండానే తప్పు చేసింది అనే ఉద్దేశంతో ఆమె అన్నదమ్ములు అలాగే ఊర్లో ఉండే వాళ్ళందరూ పత్తె కట్టెల్లో వేసి కాల్చి చంపేస్తారు. ఆమె ఎవరో తెలుసా? ఆమె నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారు. దీని వెనుక ఒక కథ కూడా దాగి ఉంది. ఒకరోజు పార్వతీదేవి నందీశ్వరుడి పుట్టుకను అవమానించడంతో అతని తండ్రి అయిన శిలాదుడు కోపంతో పార్వతీదేవికి ఇలా శాపమిస్తాడు. 12 ఏళ్లకే నీకు మాయా గర్భం వచ్చి ఆ గర్భంలో నంది ఉండగాని నిన్ను చూసి అందరూ అవహేళన చేస్తారు. మీ కుటుంబమే నీ చావుకి కారణమవుతుంది అని శాపమిస్తాడు. ఈ అమ్మవారి ఆలయం అడిగొప్పల గ్రామం మాచర్ల నియోజకవర్గంలో ఉంది. ప్రతి సంవత్సరం ఆమె పేరు మీద జాతరలు కూడా నిర్వహిస్తారు. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసో కింద కామెంట్ చేయండి. జై పార్వతీదేవి అని కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.